ఫుల్గా పని చేయించుకోవాలి. హ్మ్. ఆర్భాట ప్రచారాలు కుదరదు. హ్మ్. అంటే డైరెక్ట్‌గా కాకుండా ఇండైరెక్ట్‌గా కూడా ఏమన్నా ఇవ్వచ్చా? పక్క రాష్ట్రాలు తెలియకుండా? అంతే కదా! ఇప్పుడు ఇప్పుడు ఒక ఇక్కడ ఒక ప్యాకేజ్ ఇచ్చినా తెలుస్తది కదా! మామూలుగా ఒక ప్యాకేజ్ రూపంలో అదే అనేది అవి బయటికి చెప్పకూడదు. ఇప్పుడు ఆ హ్మ్. లెక్కనైతే క్రిందసారి రెవెన్యూ లోటు అన్నటువంటిది చంద్రబాబు గారి టైంలో వీళ్ళు అడిగారు. హ్మ్. అడిగితే మీరు తప్పుగా చూపెట్టారు అబ్బాయి, ఇవ్వము అని చెప్పారు. హ్మ్. దాని మీద చాలా రోజులు గొడవైంది. హ్మ్. వాళ్ళు పవర్‌లో ఉన్న 4 ఏళ్లలో కూడా 3, 4 సార్లు దాని మీద చర్చ వచ్చింది. హ్మ్. బట్ వాళ్ళ లెక్కలు తీసి లెక్కల మాస్టర్ లాగా వివరించి చెప్పారు. హ్మ్. 18వ సంవత్సరం తర్వాత వీళ్ళు విడిపోయాక అదిగో హ్మ్. చూసారా రెవెన్యూ లోటు కూడా భర్తీ చేయలేదు దుర్మార్గులని తిట్టారు. అదే. అవును. ఆ తర్వాతన అప్పుడేమన్నది జగన్ ఏమన్నాడు ఇప్పుడు ప్రతిపక్షంలో? హ్మ్. వీళ్ళ దొంగ లెక్కల కాళ్ళు పక్కన పెట్టారు హ్మ్. అని చెప్పుకొచ్చారు. హ్మ్. మరి అదే జగన్ తను పవర్‌లోకి వచ్చాక ఏం చేయగలిగాడు? హ్మ్. అక్కడికి పంపించి ఆ రెవెన్యూ లోటు అని వెంటపడ్డాడు. హ్మ్. తను ప్రైమ్ మినిస్టర్ కలిసినప్పుడల్లా రెవెన్యూ లోటు అన్నాడు. హ్మ్. చివరికి రెవెన్యూ లోటు కింద 10,000 కోట్లు ఇచ్చారు హ్మ్. అప్పుడు. హ్మ్. ఎట్లా ఇచ్చారు అసలు? అదే. అవును. అంతకుముందు కుదరదంది ఎట్టిచ్చారు? హ్మ్. మరి అది మిగతా రాష్ట్రాలు అడగలేదే హ్మ్. అవును. బేసిక్‌గా. హ్మ్. కాబట్టి అట్లాంటి చాప కింద నీరులో పని నడవాలి గానీ, హ్మ్. అగ్రెసివ్ ప్రచారం చేసుకోవడానికి ఒప్పుకోకపోవచ్చు. అంటే గుప్త